రైట్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అధికారులు అవినీతికి అక్రమాలకు తెరలేపారు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో భూ కబ్జాలకు యథేచ్ఛగా తలుపులు తెరిచారు. మొత్తం ఈ వ్యవస్థలన్నిటినీ వాటిని మళ్ళీ సరి చేయబోతున్నాము అంటూ 100 రోజులు టార్గెట్ పెట్టుకుంటున్నట్టు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ప్రజా సమస్యలు వస్తున్నాయి, ఉద్యోగ సమస్యలు వస్తున్నాయి, అలాగే రెవెన్యూకి సంబంధించి ఎక్కువ సమస్యలు, ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ శాఖలో విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారు, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. వీళ్ళ లెక్కలని తేలుస్తామని నిన్న ముఖ్యమంత్రి అంటున్నారు. నమస్కారం అండి సతీష్ గారు. ముందుగా మీకు, పెద్దలు చెంగల్ రాయుడు అన్న గారికి, మన 10 టీవీ వీక్షకులకు అందరికీ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం సూపర్ 6 6 గ్యారంటీల అమలు అసాధ్యం కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయటానికి ఇలాంటి కుయుక్తులను పన్నుతా ఉన్నారు, ప్రజల దృష్టి మరల్చడానికి. ఇప్పుడు ఎక్కడైతే కేసులు, రెవెన్యూ కేసులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఇలాంటి రెవెన్యూ భూదోపిడి జరిగింది అని చెప్పేసి ఒక దుష్ప్రచారాన్ని చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి దానిని నిజమేనని ప్రజలను నమ్మించాలి అని చెప్పేసి చేసేటటువంటిదే తప్ప, ఇప్పుడు ఉదాహరణకి కేసుల రీఓపెన్ అంటున్నారు సార్ వీళ్ళు. కేసుల రీఓపెన్ ఏంటి? ఒకటి టీడీపీ ఆఫీసు దాడి కేసు రీఓపెన్ అంట, రెండవది గన్నవరం ఆఫీసు రీఓపెన్ అంట, మూడవది మూర్తి గారు, ఎంపీ గారు, ఎంవిఎస్ మూర్తి గారు, ఆయన కిడ్నాప్ కేసు రీఓపెన్ అంట. ఇవన్నీ ఈ కేసుల రీఓపెన్ గురించి ఇక్కడ వ్యవస్థలు అనేవి అధికార పార్టీకి గులాంగిరి చేస్తాయి అనేది ఈ రోజున గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే రుజువు అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంతకన్నా ఎక్కువగా రుజువైంది. ఎందుకంటే అప్పటి ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 2018లో జరపాల్సినటువంటి ఎన్నికలను, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఎన్నికలు జరపకుండా వాయిదా వేశారా లేదా? వ్యవస్థలన్నిటినీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారా లేదా? అదేవిధంగా పోలీసులని ఈ రోజున గత పాలకుల చేతుల్లో ఉన్నారు పోలీసులు అని చెప్పేసి పోలీసుల్ని తక్కువగా చేసి చూడటం, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటం చాలా తప్పు అంటున్నాను. ఆ రోజున మా తప్పును కూడా నేను ఒప్పుకుంటున్నా. ఎన్టీఆర్ కార్యాలయంపై, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన వాళ్లను ఆ రోజున అరెస్టు చేయకపోవటం తప్పే. అదేవిధంగా ఈ యొక్క ఐపీసీ, పిఆర్సీ సెక్షన్స్ అనే ఐపీసీ గుడివాడ, గన్నవరం, అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి కదా. అదే సార్, ఇది ఇప్పుడు ఆ రోజున అరెస్ట్ చేయకపోవటం తప్పే. ఈ రోజున ఇప్పుడు ఏదైనా సరే సార్, ఒక దానికి మనం కంప్లైంట్ ఇచ్చడానికి ఒక కాల వ్యవధి అనేది ఉంటుంది. సాధారణంగా ఏ అంశానికైనా సరే ఇంత కాల వ్యవధి అయిన తర్వాత దాని మీద దృష్టి పెట్టడం అంటే, ఆ రోజు అరెస్ట్ చేయకపోవటం ఎంత తప్పో, ఈ రోజు మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయాలని చూడటం కూడా అంతకన్నా పెద్ద తప్పు అనే విషయం తెలుగుదేశం తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఇది వెండెట్టా పాలిటిక్స్ కోసమే మేము ఈ పనులు చేస్తున్నాం అనేది ప్రజలు అనుకుంటున్నారు. మేం కాదు, ఇక్కడ మేము ఆరోపణ చేయట్లా. ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు, పిహెచ్డి చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా సామాన్య కూలీలు, అదేవిధంగా ఏ అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు జరపడం. అంటే మాదిరెడ్డి గారు, ఖచ్చితంగా ఈ హామీల అమలును డైవర్ట్ చేయడానికే ఇలా చేస్తున్నారు అంటున్నారు. అది నేను ఖచ్చితంగా చెంగల్ రాయుడు గారిని అడుగుతాను. కానీ మీ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులను సమర్థించుకుంటున్నారా? అది కరెక్ట్ అని అంటున్నారా? దాడులు ఏదైతేగా చేసి అప్పుడు సరైన చర్యలు తీసుకోకుండా
ఇప్పుడు ప్రభుత్వం ఆ కేసులు రీఓపెన్ చేస్తే పొలిటికల్ వెండేట అంటే అప్పుడు మీరు దాడులు చేయడం పొలిటికల్ వెండేట కాదా? అప్పుడు మీరు దాడులు చేయడం కరెక్టా? ఇది వ్యవస్థలను నిర్వీర్యం చేయటం అంటాను నేను. అప్పుడు పోలీసులు వాళ్లే, ఇప్పుడు ఉన్న పోలీసులు వాళ్లే. అప్పుడు పోలీసులు ఆ ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తున్నారు. అంటే అప్పుడు మీరు దాడి చేసినప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం సమాజానికి ఇస్తున్నారు. ప్రజలకు ఏ విధమైన మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన నేతలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేసేటప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం అది అధికార దుర్వినియోగం కాదా? ఇప్పుడు పోలీసులు అధికార దుర్వినియోగం ఎలా అంటారు? రీఓపెన్ చేయటం ముమ్మాటికి అధికార దుర్వినియోగమే, వెండెట్టా పాలిటిక్సే. ఎందుకంటే ఆ రోజున పత్రికా స్వేచ్ఛ గురించి, టీవీల స్వేచ్ఛ గురించి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ రోజున 10 టీవీ, TV9, సాక్షి టీవీ, NTV గ్రామీణ ప్రాంతాల్లో రావట్లేదు. మా నగర ప్రాంతాల్లో అంటే మాకు అందరికీ కూడా ఇవి ఉన్నాయి, డిష్ యాంటీనాస్ ఉన్నాయి, మాకు వస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే వాళ్ళు సప్లై చేస్తారో వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఈ ప్రసారాలు, ఈ 4 ఛానళ్ల ప్రసారాలు చేయడానికి వీల్లేదు అన్నారు. ఇది ఇష్యూస్ ఏమీ లేవు అంతగా. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏమీ జరగలేదు, చేతిలో తీసుకోలేదని మీరు అంటున్నారు. మొత్తం జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కొన్ని కేస్ స్టడీస్ ని, కొన్ని ఇష్యూస్ ని ఏకరో పెడుతున్నాం. మనం చూసాం చెంగల్రాయుడు గారు ఎక్కడెక్కడ ఏ విధంగా చేశారనేది. చంద్రబాబు నాయుడు గారు అసలు రెవెన్యూ శాఖ అవినీతిగా పాల్పడలేదు మీ హయాంలో. ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో రాసినటువంటి కథనాలని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నారండి. మరి మదనాపల్లి ఘటనపై మీ సమాధానం ఏంటి సార్? మాదిరెడ్డి గారు అదే నిజమైతే మదనాపల్లి ఘటన పైన మీ సమాధానం ఏంటి? రెవెన్యూ శాఖ ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనాపల్లి ఘటన ఉదాహరణ. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన. ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో, మదనపల్లి విషయంలో వాస్తవంగా బాధితులుగా వచ్చినటువంటి వాళ్ళు కేసు స్టడీ కింద కేసు మా భూమి దెబ్బతిన్నదండి అని చెప్పిన వాళ్ళు 9 మంది మాత్రమే. వీళ్ళు వందలాది మందిని అక్కడ ప్రొజెక్ట్ చేశారు. అది ఒక డైవర్షన్ పాలిటిక్సే. అక్కడ కూడా ఏదో జరిగిపోయింది అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పటమే. ఇక్కడ నాకు కోతవేటు దూరంలో అమీనాబాద్ అనే ఊరుందండి. అమీనాబాద్ ఊర్లో నీరు చెట్టు కార్యక్రమం కింద చుట్టూ చెరువు కట్ట మీద కాస్త మట్టి పోసి దాని మీద ఆ కట్ట పైన కొబ్బరి చెట్లు నాటి 70 కోట్ల బిల్లు చేసుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. అవినీతికి చిరునామా ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. 2 ఎకరాల పొలం నుంచి లక్షల కోట్లకు అధిపతి ఎవరైనా అయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలోని ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు అవినీతి గురించి, భూ కబ్జాల గురించి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటుందండి. అది చెంగల్రాయుడు గారు లాంటి పెద్దలకు వర్తించదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు అక్కడ దాకా ఎందుకండి? అమరావతి భూ కుంభకోణం సంగతి ఏంటి? దాని మీద విచారణ జరపమనండి. అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ ఏ విధంగా చేతులు మారింది, వేల కోట్ల రూపాయలు ఎట్లా చేతులు మారింది. మీరు 2019లో ఆ తర్వాత కూడా ఇదే ఆరోపణ తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతుల్లోకి ఎలా వచ్చింది? వీటి మీద విచారణ చేయమని మమ్మల్ని ఎక్కడ విచారణ చేయనిచ్చారు సార్? వీళ్ళు గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకొని అసలు విచారణ చేయనీయకుండా వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేస్తే, అసలు కనీసం విచారణ కూడా చేయనీయకుండా వ్యవస్థలు మేనేజ్ అడుగుతున్నా. గత ఎన్నికల్లోనూ ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఒక ముఖ్యమైన విషయం, ప్రభుత్వం 5 ఏళ్ళు మీరే ఉన్నారు, ఖచ్చితంగా ఈ ప్రశ్న తలెత్తుంది కదా. అమరావతిలో భూ కుంభకోణం జరిగింది, రియల్ ఎస్టేట్ కోసం చేతులు మారాయి అని ఆరోపణలు చేసినప్పుడు మీరు ఏం తేల్చారన్న ప్రశ్న కూడా ఆటోమేటిక్ వస్తుంది కదా. అవును సార్, మేము ఎంత కష్టపడ్డా గానీ అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు స్థాయికి వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు వీళ్ళు. విచారణ జరగడానికి వీలు లేకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. తర్వాత సుప్రీంకోర్టు ఇది చేసింది వాళ్ళని కూడా అసలు విచారణ జరగకూడదు అంటే ఏంటి, గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం ఏంటి అని కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఎక్కడ ముందుకు పోనిచ్చారు సార్ వీళ్ళు? ప్రతి దానికి బిల్ అని వేస్తారండి, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అని వేస్తారు. వందలాది వ్యాజ్యాలు వేసి పరిపాలన ముందుకు సాగకుండా వీళ్ళు అడ్డుపడినటువంటి విషయం వాస్తవంగా వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే
వినతులు విపరీతంగా వస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి దగ్గరకు వచ్చిన దానికన్నా ఉమ్, కొన్ని రెట్లు ఎక్కువ మంది వస్తా ఉన్నారు. ఉమ్. రోజుకి 1000 మందికి తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారి రైట్, కార్యాలయం మాదిరెడ్డి గారు ఇది కూడా కంపారిజన్ చేసుకుంటారా? ఇది కూడా కంపారిజన్ చేసుకుంటారా? ఇదే ఎక్కువ వినతులు వస్తున్నాయి, ఎక్కువగా వినతులు వస్తున్నాయి. ఆ వినతులకు సంబంధించి అందరూ అమరావతి రాలేరు కాబట్టి జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు వినతులు పరిష్కరిస్తారు. దానికి ఒక టార్గెట్ టైం పెట్టుకున్నాము, దానికి ఒక స్పెసిఫిక్ గా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇది నిన్న ముఖ్యమంత్రి స్పష్టం చేసిన మాట. నేను కూడా విన్నాను సార్. అది దాన్ని కూడా మీరు కంపారిజన్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఎక్కువ మంది వస్తున్నారు, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలవడానికి తక్కువ మంది వస్తున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఒక విషయం చెప్తాను సార్, సతీష్ గారు, ఒక విషయం చెప్తాను. మా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దళితుల భూములను ఆక్రమించుకోవడానికి వాళ్ళు సిద్ధమైతే, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు సిద్ధమైతే, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ IAS రామాంజనేయులు గారు ఆ దళితుల వైపు నిలబడ్డారు. దళితుల వైపు నిలబడితే ఈ పంచాయతీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు దగ్గరికి పంచాయతీ వెళ్ళింది కాబట్టి వీళ్ళు వెనక్కి తగ్గారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కానీ పంచాయతీ వెళ్ళకపోయి ఉన్నడితే ఈ రామాంజనేయులు గారిని కూడా పక్కకు నెట్టేసి వాళ్ళు ఈ పాటికి దళితులందరినీ తోసి చేసేవాళ్ళు. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏంటో, వీళ్ళు చేస్తున్న అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జాలకి నాంది పలికారు. గతంలో ఇక చేసినటువంటివన్నీ కూడా వీళ్ళకి చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉంది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద నిందలు వేస్తున్నారు కాబట్టి వీళ్ళని కొంచెం తగ్గమని చెప్పి ఉంటారు. ఇప్పటికే 13 శాసనసభ్యుల మీద నివేదికలు ఆయనకు అందాయి. ఆ నివేదికల మీద ఆయన కొంచెం మీరు తగ్గమని చెప్పేసి అక్కడ వాళ్ళ మీటింగ్ లో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, అందుకే వచ్చినాయి. ఓకే, చంగల్ రెడ్డి గారు